ఘనంగా వసంత పంచమి వేడుకలు. పాటిమీద ఆంజనేయ స్వామిని మొక్కితే కోరికలు తీరుతాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పాటి మీద ఆంజనేయస్వామి జ్ఞాన సరస్వతి పేరుగాంచిన ఈ ఆలయంలో ఆదివారం వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయించాలంటే హుజూరాబాద్లోని వాటి మీద ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లాల్సిందే. గత 20 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో అక్షరాభ్యాస పూజ నిర్వహిస్తూ ఎంతోమంది చిన్నారుల విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. దీంతోపాటు పాటిమీద ఆంజనేయ స్వామి దేవాలయంలో కొలువై ఉన్న సరస్వతి మాత వద్ద అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లల భవిష్యత్తు చక్కగా ఉంటుందని ప్రతీతి. వాటి మీద ఆంజనేయ స్వామి వద్ద ఎలాంటి కోరికల కోరుకున్నా అవి తప్పక నెరవేరుతాయి అని ప్రజల నమ్మకం. అందుకే చాలామంది మంగళ, శనివారాల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. శని పూజలు కూడా చేస్తారు. ఆలయంలో ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులతో వసంత పంచమి పూజను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజు మన హుజూరాబాద్ పట్టణ శివార్లలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి పాటిమీద ఆంజనేయ స్వామి గుడిగా పేరుగాంచినటువంటి ఈ యొక్క ఆలయంలో వసంత పంచమి వేడుకలు చాలా ఘనంగా మీరు చూస్తున్నారు, చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి భక్తులు చాలా చక్కగా ఎంతో పెద్ద ఎత్తున వస్తూ తమ యొక్క చిన్న పిల్లలకు అక్షరాభ్యాసాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా 10-15-20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తూ చిన్నపిల్లలు చాలా చక్కగా విద్యను అభ్యసించి ఎంతో గొప్పవాళ్ళైన వంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ అందరి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప నమ్మకం ఏమిటంటే ఇక్కడ గనక సరస్వతి యొక్క అమ్మవారి యొక్క కృపాకటాక్షణలతో అక్షరాభ్యాసం చేసుకుంటే వారి యొక్క జీవితం చాలా చక్కగా సుఖ సంతోషాలతో విలసిల్లుతుందని భావిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు కూడా ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా గొప్పనైనటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగి స్వామివారిని పూజిస్తే కొంగు బంగారమై మనకు కోరిన కోరికలన్నీ తీరుస్తారని కూడా ప్రతీతిగా ఉంది. అలాంటి ఈ యొక్క ఆలయంలో ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈరోజు వసంత పంచమి పూజలను చాలా ఘనంగా ఆ యొక్క కమిటీ వారు కానీ మరియు అర్చకుల స్వాముల వారు కానీ అందరూ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మాకు 10వ తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభం అవుతున్నాయి. అందుకే సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో మేము అందరం గుడికి వచ్చాము. అందరికీ మంచి మార్కులు రావాలని సరస్వతి అమ్మవారికి వేడుకున్నాము.